ఒక దిండులో ఉన్న దూదిని తీసుకొని గాలికి వదిలేసామనుకోండి, ఫుల్గా గాలి వస్తుంది. ఆ దూదంతా తీసి గాలికి వదిలేసాం. అదే దూదిని తీసుకొచ్చి మరలా దిండులో పెట్టగలమా? మొత్తాన్ని తీసుకొచ్చి ఎంత దూరం అయితే గాలికి వెళ్ళిపోయిందో దాన్ని తీసుకొచ్చి పెట్టగలమా? కుదరదు కదా. అది ఎట్లా కుదరదో ఇప్పుడు కూడా క్రైస్తవుల్ని కానీ లేకపోతే సేవకుల్ని మేమే చంపాం, ప్రవీణ్ గారిని మేమే చంపాం, మా వాళ్ళే చంపారు అని చెప్పేసి ఇన్ని మాటలు చెప్పేసి ఇప్పుడు రియలైజ్ అయిపోయి క్షమించండి, మమ్మల్ని క్షమించండి అంటాను. చూడండి వాడు ఎట్లా చెప్పాలి, ఏమనాలి? చూసారా, పట్టుకోవడం ఎంతసేపు అండి? వాడిని పట్టుకోవడం కానీ నెంబర్ పట్టుకోవడం ఎంతసేపు? దొరికాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? దయతో క్షమించండి, నేను చేసింది తప్పు, నేను చేసింది ఇలా, నేను చేసింది అలా అని ఒప్పుకుంటున్నాడు. నేను అంటున్నాను, దేవుని పిల్లల జోలికి అనవసరంగా వస్తే ఎవడైనా నష్టపోతాడు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈరోజు క్రైస్తవులుగా ఉన్న వాళ్ళు ఎవరు పట్టించుకోకపోవచ్చు. మీకు నోర్లుంటే ఎలా పడితే అలాగా మాట్లాడచ్చు. ప్రవీణ్ గారు అలా చనిపోయారు, ఇలా చనిపోయారు అని ఎన్నో చెప్పుకోవచ్చు. మేమే చంపామని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, జీవం కలిగిన దేవుడి నుండి తప్పించుకుంటే ఎవడి తరం కూడా కాదు. ఇది మాత్రం కన్ఫర్మ్. వాడు చూడండి ఎంత రియలైజ్ అయ్యాడట. అయ్యో నేను చేసిన తప్పు ఎవరో చెప్పలేదు నాకు, నేనే అన్నాను. నేనే అన్నావు అంటే ఎట్లా అన్నావు నువ్వు? ఎట్లా అన్నావు నువ్వు? నీకు తెలియకుండా ఇష్టం వచ్చినట్టు వాగుతావా? నీకు తెలియకుండానే మాట్లాడతావా? సిగ్గుండొద్దు, బుద్ధి ఉండొద్దు. మట్టి అన్నం తింటున్నావా? ఏం తింటున్నావు? సిగ్గుండాలి కొంచెమైనా. మేమే చంపా నువ్వు క్లారిటీగా ఒప్పేసుకొని మా వాళ్ళే చంపేశారని క్లారిటీ చెప్పేసి మా దేవీ దేవతల గురించి ఏమన్నాడు? తప్పు మాట్లాడా? తప్పు మాట్లాడితే క్లారిటీ ఇవ్వండి. ఇలా మాట్లాడావు నువ్వు, ఇది ఇక్కడ ఇలా ఉందని చెప్పండి. యేసుక్రీస్తు గురించి బూతులు తిడతారు కదా, పచ్చి బూతులు. ఒక్కొక్కడు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారు కదా. ఎవడు అనేవాడు లేడని ఊరుకుంటున్నారని, సైలెంట్గా ఉంటున్నారని ఇష్టం వచ్చి రెచ్చిపోతున్నారు ఒక్కొక్కళ్ళు. ఇప్పుడు ఆల్రెడీ క్రైస్తవులు మండిపోతున్నారు ఒక సైడ్. ఎవడు దొరికితే వాడికి ఇచ్చేద్దామని చాలామంది నిన్న నాకు ఫోన్ చేసి నిన్ను చంపుదామని, లేకపోతే నువ్వు దొరికితే నిన్ను మామూలుగా చేయకూడదని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. నేనే చాలామంది చెప్పా, వాడి పిల్లడు వాడిని వదిలేసి వాడికి తెలియదు అని చెప్పేసి చాలామందికి చెప్పా. వాడికి ఈ విషయం అర్థమైపోయి క్షమాపణ కోరుతున్నాడు. క్షమిద్దాం, ఒకసారి చూడండి. నమస్తే, నా వీడియో ఏదైతే వైరల్ అవుతుందో దానికి నేను క్షమాపణ అడుగుతున్నానండి. ప్లీజ్ సారీ. అండ్ క్రిస్టియన్ సోదరులు, ప్రత్యేకంగా క్రిస్టియన్ సోదరులను చెప్తున్నాను, సారీ అండి. నేను ఏదైతే మాట్లాడినాను తప్పు, నేను ఆ వర్డ్స్ అన్ని నేను రిటర్న్ తీసుకుంటున్నాను. ఇంకొకటి, నేను ఆ వీడియోలో నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు, మళ్ళీ నేను ప్రత్యేకంగా అయితే మాట్లాడలేదు. ఏదైనా మాట్లాడింది ఉంది అనుకుంటే మాత్రం సారీ. నాకు ఎవరో చెప్తే కానీ చేయలేదు, అది నేను అవగాహన లేకుండా చేశాను, సారీ. ఏదైతే మీడియా వాళ్ళు ఉన్నారో వాళ్ళు నాకు అడగడం తప్ప కానీ అడిగితే కానీ చెప్పలేదు. నాకు దాని గురించి అవగాహన కూడా లేదంటే వాళ్ళు ఈ షార్ట్ చెప్తే కానీ చేయలేదు. ఆ మీడియా వాళ్ళకి కూడా తెలుసు, అక్కడ ఉన్న ప్రత్యేకంగా పక్కన ఉన్న వాళ్ళు చూడొచ్చు. ప్లీజ్ నేను నేను ఇంకోసారి మాత్రం చెప్పను. నేను ప్రత్యేకంగా మన హిందూ సోదరులకు కూడా చెప్తున్నాను, ఏదైతే నేను దాంట్లో కూడా నేను తప్పుగా మాట్లాడుంటే సారీ. ఇద్దరికి నేను క్యాష్ ఫీలింగ్ అయితే నాకు లేదు. అందుకే, ఎందుకంటే నా బ్రదర్స్ సిస్టర్స్ అందరూ నాకు అన్ని క్యాస్ట్లలో ఉన్నారు. నాకు ఏదైతే కాల్స్ కానీ మెసేజెస్ కానీ చేస్తున్నారో అందరికీ చెప్తున్నాను, నేను ఈ క్షమాపణ వీడియో ప్లీజ్ నన్ను చూసి నన్ను క్షమించండి. మన క్రిస్టియన్ సోదరులు అయినా సరే, నేను ఇంకోసారి మాత్రం మీకు నేనైతే ఇలా చేయను. ఇంకొకసారి క్షమాపణ అడుగుతున్నాను కోరుకుంటూ, ప్లీజ్ ఏమనుకోకండి. ప్లీజ్ క్రిస్టియన్ సోదరులు అందరికీ అడుగుతున్నాను, నన్ను క్షమించండి ప్లీజ్. ఏదైతే వీడియోస్ అయితే నాకు పెట్టారో యూట్యూబ్లో కానీ అవి ప్లీజ్ డిలీట్ చేయాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ నన్ను క్షమించండి. ఇంకా నేను వచ్చేసి ప్రత్యేకంగా అడుగుతున్నాను, నా వీడియోస్ ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో నాకు సారీ. నా వీడియోస్ ఎవరైతే ట్రోల్ చేస్తున్నారు కదా వాళ్ళందరికీ చెప్తున్నాను, నాకు తెలిసి మాత్రం చేయలేదు, ఎవరో పక్క నుండి చెప్పించాలని కూడా కాదు. నాకు అవగాహన అయితే లేదు కాబట్టి మాట్లాడుతున్నాను. ఏ క్యాష్ ఫీలింగ్ గురించి తనకు లేదు. నాకైతే కుల మతం వాళ్ళు లేరు. నాకైతే మెసేజ్ ట్యాగ్స్ ఇంటికి వచ్చి చేస్తున్నారు, ప్లీజ్ అవన్నీ ఆపేసేయండి. నాకు కాల్ చేయడం ఆపేయండి. నేనైతే వీడియో పెడుతున్నాను, ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. నేను ఇప్పుడు ఏదైతే నేను మాట్లాడిన మాటలు ఉన్నాయో అవన్నీ వర్డ్స్ అన్ని బ్యాక్ తీసుకుంటూ క్రిస్టియన్ సోదరులకు కానీ మన హిందూ సోదరులకు అందరికీ క్షమాపణ అడుగుతూ, కావాలంటే మీరు ఇంకా ఎలా చేయమన్నా చేస్తాను కానీ దాని గురించి ఏం చేయమన్నా చేస్తాను కానీ ప్లీజ్ నాకు మాత్రం కాల్స్ అండ్ మెసేజెస్ ఇంటికి రావడం కానీ ప్లీజ్ చేయకండి. ప్లీజ్
క్రైస్తవ్యం అంటే తప్పకుండా క్షమిస్తుంది, దాంట్లో డౌట్ లేదు. కానీ విషయం ఏంటంటే నోరు జారి అనవసరంగా నోరు జారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు. మేము సైలెంట్గా ఉండొచ్చు, కానీ మరి దేవుడు పట్టించుకుంటే, దేవుడు దీంట్లో ముందుకు వస్తే. అందుకనే ఒళ్ళు, ఇల్లు, నువ్వు, మనుషులు ఎవరైనా సరే దగ్గర పెట్టుకోవాలన్నీ. నోటిని అదుపులో పెట్టుకుంటే, అన్నీ దగ్గర పెట్టుకుంటే ఎలాంటి అనర్థాలు జరగవు. ఈరోజు సేవకుని మేమే చంపాం, దేవుడు చూస్తున్నాడు. ఒకవేళ ఇప్పుడు అది వేరే మిస్టరీకి తిరుగుతుంది. మళ్ళీ విజయవాడలోనే చంపేశారట. ఎంత విధానంగా మారిపోతుందో చూడండి. విజయవాడలోనే యాక్సిడెంట్ అయింది. మరి అసలు ఆయన ఆ టోల్గేట్లో ఉందా, ఆయన ఆ టోల్గేట్లు దాటింది ఆయన కాదనేది కూడా క్లారిటీ లేదు. ఒక్కొక్క చోట ఒక్కొక్క రీతిలో ఉన్నాడు. సరే, ఏది ఏమైనా దీని విషయంలో దేవుడే స్పందించుగాక. ఎవరినో ఏదో అనాలని కాదు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక వ్యక్తిని పట్టుకోవాలంటే ఎంతోసేపు పట్టదు. వీడు నిన్నే ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు, ఈరోజు దొరికేసాడు, ఎంతసేపు పట్టదు. కానీ నేను అంటున్నది ఏంటంటే, నీకు ఫ్యామిలీలు ఉన్నాయి, మీకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే మీకు ఫ్యామిలీలు ఉన్నాయి. ఎవరిని వదిలిపెట్టడు దేవుడు. పెంట దెబ్బలైతే దేవుడు వదిలిపెట్టడో. జీవం కలిగిన దేవుడితో పెట్టుకోవడం చాలా నష్టం, బ్రతకడమే కష్టం. అది మాత్రం కన్ఫామ్. ఇలాంటి వాళ్ళు లెగుస్తూనే ఉంటారు. ఇప్పుడు చాలామంది ఆయన తాగి చనిపోయాడని, లేకపోతే డ్రగ్స్ తీసుకుని చనిపోయాడని, డబ్బుల కోసం చనిపోయాడని, ఇంకా వగేరా మాట్లాడుతున్నారు. ఏం పర్లేదు. ఒక సేవకుడు ఎలాగా దేవుని వాక్యం కోసం బ్రతుకుతాడో, దేవుని కోసం బ్రతుకుతాడో మాకు తెలుసు. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో మాకు తెలుసు. సేవకులు ఎలా ఉంటారో ఆ సిచ్యువేషన్స్ మాకు తెలుసు. ఎవడో ఏమి చెప్తే మేము అంత నమ్మే విధానంలో, మూర్ఖత్వంలో అయితే లేవు. అంత మూర్ఖత్వంతో ఏం బ్రతకట్లా. ఎందుకంటే మేము నమ్మింది జీవం కలిగిన దేవుణ్ణి. మరలా లోకంలో పాపంలోకి వెళ్ళిపోయి ఇష్టానుసారంగా బతికి ఇష్టానుసారంగా జీవించే అంత నీచమైన క్యారెక్టర్లు ఇక్కడ ఎవరికి లేవు. ప్రవీణ్ గారు నెంబర్ వన్ సర్వెంట్ దేవునికి. కాబట్టి ఎవరో అంటుంటారు, పనికి మాలిన వాళ్ళు అందరూ అంటుంటారు, దేవుడు వాళ్ళందరినీ ఎలా తీస్తాడో తాట తీసి వదిలిపెడతాడు. ఒక్కొక్కటి తాటి మట్టలు ఇరిగిపోతాయి, అంతే. తాటి మట్టలు ఇరిగితాయి ఒక్కొక్కటికి. అట్లా చేస్తాడు. దగ్గరలోనే ఉంది. ఎవరికి ఏమి ఇవ్వాలో, ఎవరికి ఏం చేయాలో దేవుడికి అన్నీ తెలుసు. దేవుడు ఎవరిని వదిలిపెట్టడు. కానీ క్రైస్తవులారా ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఏదో సంథింగ్ జరగబోతున్నాయి, ఇంకా అనేకమైన జరగబోతున్నాయి. ఏమీ జరగకముందే ప్రార్థనాపూర్వకంగా మనం ముందుకెళ్దాం. దేవుడు ఏదో గొప్ప కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దీని ద్వారా దేవుని కార్యం ఎంత గొప్పగా జరగబోతుందో మనం చూడాలి. అనేకులు దేవుని కోసం లెగాలి, దేవుని కోసం బ్రతకాలి. ఆ తపన తృష్ణ కలిగిన సేవకులు రోషంగా బ్రతకడానికి లెగాలి. మనమందరం ప్రార్థన చేయగలిగితే, బలంగా నిలబడగలిగితే, దేవుడే ఏం చేయాలో ఏం చేయకూడదని ఆయన నిశ్చయించుకొని ఆయన ముందుకు వస్తారు. తాగుబోతులు చెప్పేవి, లేకపోతే యూట్యూబుల్లో వాడు గదిలో కూర్చొని చెప్పేవి, చెత్తగా మాట్లాడేవన్నీ మనం ఏం నమ్మాల్సిన అవసరం లేదు. దీని ద్వారా మనం ఏమి అలసట అయిపోవడానికి అవసరం లేదు, కృంగిపోవాల్సిన అవసరం లేదు. దీని ద్వారా దేవుడు ఒక బలమైన కార్యాలు జరిగించబోతున్నాడని మనం నమ్ముదాం. ఆమేన్. ఖచ్చితంగా ఒక బలమైన కార్యాలు మనం చూడబోతున్నాం. నిశ్చయంగా మన ప్రార్థనా పరులుగా ముందుకెళ్దాం. ఆయన మహాకృపతోడి ఉండి నడిపించుగాక. ఆమేన్.